వీరోచితమైనటువంటి చారిత్రకమైనటువంటి పోరాటాలతోని ఏర్పాటు జరిగింది. ఈ తెలంగాణ ఆవిర్భవించి 8 సంవత్సరాలు పూర్తి చేసుకున్నటువంటి సందర్భంలో ప్రత్యేక ఒక ఉద్యమ చరిత్ర ఉంది. ఇట్లాంటి ఉద్యమ చరిత్ర కలిగినటువంటి ఈ తెలంగాణలో మహానుభావుల వీరోచితమైనటువంటి పోరాటాలతో, అట్లాగే తెలంగాణ ఉద్యమ వీరుల పోరాటాలతో పాటు సాహిత్యంలో కావచ్చు, భాషా వికాసంలో కావచ్చు, సంస్కృతిలో కావచ్చు గొప్పనైనటువంటి సేవ చేసిన మహానుభావుల యొక్క వారిని స్ఫురణకు తీసుకొచ్చుకోవాల్సినటువంటి అవసరం ఉన్నదని భావిస్తూ, నా తెలంగాణ రత్నాల వీణనియన్న దాశరథి కవిని ధైర్యమడుగు. తొలితరం తెలంగాణ ఉద్యమంలో దాశరథి నా తెలంగాణ కోటి రతనాల వీణని జైలు గోడలపై రాసి చరిత్రను సుస్థిరం చేసినటువంటి మహానుభావుని యొక్క ధైర్యాన్ని అడిగితే అప్పుడు తెలంగాణ యొక్క ప్రత్యేకత ఏందో తెలుస్తుంది. తెలంగాణ త్యాగాల తెగువ ఎందెందుకో కాలోజి గొడవనే కావ్యమడుగు. తెలంగాణ ఉద్యమ చరిత్రలో సాహితీ కెరటం ఉప్పెనలా గీసిపడ్డటువంటి ఈ ఉద్యమ చరిత్రలో నా గొడవ అనేటువంటి కాళోజీ రాసినటువంటి సాహిత్య గ్రంథాన్ని అడిగితే తెలుస్తుంటుంది. ఉద్యమనాదమున్ ఊదిగంతేసిన గదరన్న కాలి గజ్జనడుగు. ఉద్యమనాదాన్ని ఊపి ఒక ఉవ్వెత్తున నిలిపినటువంటి గద్దరన్న యొక్క కాలి గజ్జను అడిగితే తెలుస్తుంటుంది ధైర్యమేందో, తెలంగాణ ఉద్యమ ధైర్యమేందో తెలుస్తుంటుంది. జాగృత హోరులో జయకేతనమ్మై నిలిచిన అందశ్రీ నిపుణడుగు. జాగృత తెలంగాణ జాగృత సముద్రము హోరులాగా ఉవ్వెత్తున ఎగిసిపడ్డటువంటి ఆ ఉద్యమంలో అందశ్రీ యొక్క జయ జయ హే తెలంగాణ జననీ జయ గీతం అని చెప్పి నినదించినటువంటి ఆ అందశ్రీ యొక్క నిప్పునడిగితే తెలుస్తుంది. కలము బలమై కదిలిన కథనమడుగు అదునులెత్తిన పిడికిళ్ళ బలమునడుగు. అమర విద్యార్థి వీరుల ఆర్తినడుగు పదము కలిపిన కవులను బంధమడుగు. పదము కలిపిన కవుల అనుబంధమడుగు. కవులు, కళాకారులు, సాహితీవేత్తలు, తెలంగాణ ఉద్యమ వీరులు